హాయ్ అండి, రైతులకు నమస్కారం. వెల్కమ్ టు అవర్ ఛానల్. ప్రస్తుతం చాలా ఏరియాల్లో పచ్చిమిరప ఇప్పుడు పూతకాయ దశలో ఉన్నాయి. ఈ దశలో ప్రధానంగా రైతులు వాడవలసిన ఎరువుల గురించి ఈ వీడియోలో చెప్తాను. చివరిదాకా వీడియో చూడండి. అలాగే ఎవరైనా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయకపోతే వెంటనే చేసుకోండి. అలాగే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. ఇక టాపిక్లోకి వెళ్తే, ప్రస్తుతం రైతులు ఫస్ట్ మొదటి దశలో చెట్టు పెరగడానికి 25-28, 20-0 కాంబినేషన్లో ఎక్కువ ఎరువులు వేస్తున్నారు రైతులు. ఈ పూత మొగ్గ దశలో 14-10-14 ఇలా గ్రాన్యువల్స్ కలిపి ఎక్కువ వేస్తున్నారు. అయితే మనకు ప్రధానంగా ఈ పచ్చికాయ అనేది ఎక్కువ నలుపు వస్తుంది చాలా ఏరియాల్లో. ఈ పచ్చికాయ నలుపు రాకుండా ఇప్పుడు మనం రైతులు వాడవలసిన ఎరువులు వచ్చేసి ప్రధానంగా ఈ పొటాష్, అంటే మన కాయ సైజు రావడానికి, నాణ్యత రావడానికి చాలా బాగా పనిచేస్తుంది. ఈ పొటాష్ అనే ఎరువు ప్రధానంగా 10-26 ఎక్కువగా ఉంటుంది. ఈ 10-26తో పాటు మనము సిఎన్ అనే మందు 25 కేజీల ప్యాకెట్ ఎకరాకు వాడాలి. ఈ సిఎన్ వేయడం వల్ల ఈ కాయ అనేది ఎక్కువ పచ్చరంగు వచ్చి కాయ సైజు, నాణ్యత, అలాగే జంపు కూడా చాలా బాగా ఎక్కువ వస్తుంది. కాబట్టి రైతు సోదరులు ఈ పూతకాయ ఎక్కువ ఉన్న దశలో ప్రధానంగా ఫర్టిలైజర్ ఎరువులు వచ్చేసి ప్రధానంగా ఈ ఎరువులు వాడండి. ఈ ఎరువులు వేయడం వల్ల మనకి చెట్టు నలుపు, అలాగే పూతకాయ సైజు రావడానికి చాలా బాగా పనిచేస్తుంది. అలాగే ఈ దశలో మనం ప్రధానంగా ఈ న్యూట్రియన్స్ లోపాలు ఎక్కువ ఉంటాయి కాబట్టి మన F20 అనే ఎరువు ఎకరాకి 40 కేజీలు వేయాలి. ఇది వేయడం వల్ల మనకి ఈ పండాక తెగులు అనే సమస్య ఎక్కువ ఉంది మధ్యలో. ఈ పండాక తెగులు వచ్చినప్పుడు మనకి పూత మొగ్గ ఎక్కువ రాలుతుంది, అలాగే కాయ కూడా నాణ్యత కూడా వస్తుంది. కాబట్టి రైతు సోదరులు ఈ ఎక్కువ పూతకాయ దశలో మన కాయ ఊరడానికి, అలాగే కాయ నాణ్యతకు, అలాగే కాయ నలుపు లేకుండా ఎక్కువ పచ్చదనం రావడానికి ఈ 10-26తో పాటు సిఎన్ అనే మందు ఖచ్చితంగా ఎకరాకి 25 కేజీలు వాడండి. చాలా రిజల్ట్ బాగుంది. అలాగే మార్కెట్లో కూడా మనకు ఈ నలుపు ఎక్కువ ఉంటే రేటు కూడా ధర తక్కువ ఉంటుంది. కాబట్టి పచ్చగా చాలా బాగా వస్తుంది. కాబట్టి ఎరువులు వాడండి.